నా మీద దృష్టి చెయ్య. ఇంట్లో నుండి బయలుదేరుతున్నావా, ఒకే ఒక మాట, నా మీద దృష్టించు. వ్యాపారానికి వెళ్ళి అలా కూర్చున్నావా, నా మీద దృష్టించు. ఉద్యోగానికి వెళ్తున్నావా, నా మీద దృష్టించు. దేవుని దృష్టి నీ మీద ఉంటే నీ ఇంట్లో ఏమని నష్టాలు కలుగుతాయి అనుకుంటున్నావా? కలగవో. విదేశాలలో ఉన్న నీ పిల్లల కొరకు బాధపడుతున్నావా? ఇప్పుడు విదేశాల పరిస్థితులు బాగలేక ఏమండి అక్కడ భయంకరమైన అలచళ్ళు జరుగుతున్నాయని నీ బిడ్డల కొరకు బాధపడుతున్నావా? ఏం బాధపడొద్దు. నువ్వు ఇక్కడ మూలుగు. నీ పిల్లలను పోషించడానికి ఆకాశ పక్షులను పంపుతాడాయన. ఎడారిలో పోషించిన దేవుడు నీ పిల్లలను పోషించడా? అరణ్యములో నీటి ఊటను పుట్టించిన దేవుడు నీ కొరకు నీటి ఊటను పుట్టించడా? ఆరిన నేల మీద నడిపించిన దేవుడు నీ కుటుంబాన్ని నెలలో నడిపించబోతున్నాడు. ఈ చేతి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. చిన్న పనైనా, చిన్న ఉద్యోగమైనా, చిన్న ఏమండి జీతమైనా, ఇంట్లో కొరత అనే మాట వినబడకుండా నిన్ను పోషించగలిగిన దేవుడు ఆయన నీ మీద దృష్టి నిలిపితే, నేనే నీ మీద దృష్టి నిలిపితే నీ కొంచాన్ని నీవు తినగా మిగిలేటట్టుగా నేను చేస్తాను.